పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో బీజేపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి పైడికొండల మాణిక్యాలరావు, ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటేశ్వరరావు రోడ్ షో నిర్వహించారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ జాతీయ వ్యతిరేక శక్తులను, జాతీయ పరిరక్షణ శక్తుల మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని ఎంపీ అభ్యర్థి మాణిక్యాలరావు అన్నారు. టీడీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, బీజేపీతోనే అవినీతి రహిత పాలన సాధ్యమని ఆయన తెలిపారు. జాతీయ శక్తులకి వ్యతిరేక శక్తులకి మధ్యన ఈ దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఏదైతే నరేంద్ర మోడీ నాయకత్వంలోనే కేంద్ర ప్రభుత్వం సమాజ స్థాపన కోసం ఈ దేశంలో ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల కోసం 5 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి కూడా వైద్య సౌకర్యాన్ని అందించే ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం కానీ